శ్రీ శ్రీ రవిశంకర్. మీకు కొంచెం భయం ఉంటే విశ్రాంతి తీసుకోండి. ఆహారంలో ఉప్పు లాగా. మీరు ధర్మంగా ఉండాలంటే కొంచెం భయం అవసరం. ఏది వచ్చినా ఛాలెంజ్గా తీసుకుంటాను అని అన్నారు. మీరు ఈ శక్తిని ప్రార్థించినప్పుడు భయం మాయమవుతుంది. మీరు సేవను మీ జీవితానికి ఏకైక లక్ష్యంగా చేసుకున్నప్పుడు అది భయాన్ని తొలగిస్తుంది. మీ మనస్సులో దృష్టిని తెస్తుంది. ప్రేమతో నిండి ఉండండి. కృతజ్ఞతతో నిండి ఉండండి. ప్రేమలో ఉండటం ద్వారా మీలోని భయాన్ని వదిలించుకోండి. ప్రకృతి అన్ని జీవరాశులలో అంతర్నిర్మిత భయాన్ని ఉంచింది. ఈ భయం జీవితం తనను తాను రక్షించుకునేలా చేస్తుంది. తనను తాను రక్షించుకునేలా చేస్తుంది. గత అనుభవాలు, ఆధ్యాత్మిక అభ్యాసాలు, శౌర్యం మరియు విశ్వాసం నుండి జ్ఞానం మీకు జీవితంలోని కఠినమైన పాచెస్ ద్వారా ప్రయాణించడంలో సహాయపడుతుంది.